నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి 18వ లోక్సభ స్పీకర్గా బుధవారం నాడు ఎన్నికైన ఓం బిర్లా తొలి ప్రసంగంతోనే అద్దరగొట్టేశాడు. 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తో పాటు విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే బీజేపీ సభ్యులు సభ వాయిదా పడిన తర్వాత బయట ప్లకార్డులు పట్టుకుని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎమర్జెన్సీని ప్రస్తావించినందుకు స్పీకర్ ని ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాటి అత్యవసర పరిస్థితి చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుందని స్పీకర్ పేర్కొన్నారు. 1975లో విధించిన ఎమర్జెన్సీ నిర్ణయాన్ని లోక్సభ ఖండిస్తోందని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మృత్యార్థం 2 నిమిషాలు మౌనాన్ని ఆయన పాటించారు. 1975 నాటి ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన వారందరినీ సభ అభినందిస్తోంది. భారతదేశ చరిత్రలో 1975 జూన్ 25వ తేదీ బ్లాక్ డేగా నిలిచిపోతుంది. ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దాడి చేశారు అని ఓం బిర్లా లోక్సభలో చేసిన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక నానమ్మేమో ఆ రాజ్యాంగం పైనే దాడి చేస్తూ ఎమర్జెన్సీ టైంలో ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చేసింది. ఈయన రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తూ ఆ రాజ్యాంగాన్ని అవహేళన జరుగుతుందని పట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే నాయనమ్మను గుర్తు చేసుకొని పట్టుకున్నాడా, లేకపోతే ఇది మేము మాత్రం చేయగలము అని సింబాలిక్గా పట్టుకున్నారా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో ప్రారంభమైంది. ఇక దేశ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమినారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి లాంటిదనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసని, ప్రజాస్వామ్య విలువలు దానిపై చర్చకు ఇండియా ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వాటి పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా చేసిన రాజ్యాంగ సవరణల లక్ష్యం మొత్తం అధికారాన్ని ఒక వ్యక్తికి తీసుకురావడం, న్యాయ వ్యవస్థను నియంత్రించడం, రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను తొలగించడం. ఇలా చేయడం ద్వారా పౌరుల హక్కులను అణిచివేశారు మరియు ప్రజాస్వామ్య సూత్రాలపై దాడి చేశారు అని ఓం బిర్లా తెలిపారు. ఇదొక్కటే కాదు, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నిబద్ధత కూడిన బ్యూరోక్రసీ, నిబద్ధత కూడిన న్యాయ వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. ఇది ఆమె ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి ఉదాహరణ అన్నారు. ఎమర్జెన్సీ తనతో పాటు సామాజిక వ్యతిరేకత, నియంతృత్వ స్ఫూర్తితో నిండిన భయంకరమైన విధానాలను తీసుకువచ్చింది అంటూ బిర్లా విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిర్బంధ, స్టెరిలైజేషన్, నగరాల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో నిరంకుశత్వం, ప్రభుత్వపు దుర్మార్గపు విధానాల వల్ల ప్రజలు చాలా బాధలు అనుభవించాల్సి వచ్చిందని ఈ సభ ప్రజలందరికీ తన సంతాపాన్ని తెలియజేస్తుందని స్పీకర్ తెలియజేశారు. లోక్సభలో ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా చేసిన ప్రకటనలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గౌరవనీయులైన స్పీకర్, ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ సమయంలో చేసిన అతిక్రమణలను ఎత్తి చూపారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కబడిన విధానాన్ని కూడా ప్రస్తావించారు అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ రోజుల్లో బాధపడ్డ వారందరికీ గౌరవంగా మౌనంగా నిలబడి కూడా అద్భుతమైన సంజ్ఞ అని ఆయన కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనలు, నియంతృత్వం ఎలా ఉంటుందో ఉదాహరణగా ప్రధాని చెప్పుకొచ్చారు. అయితే స్పీకర్ కి సంబంధించి ఇది 3వసారి ఎన్నిక జరగడము. ఎప్పుడు ప్రతిపక్షాలు అధికార పార్టీ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటాయి. ఓం బిర్లా విషయంలో 3వసారి జరిగితే 2వసారి స్పీకర్గా కొనసాగుతూ మొట్టమొదటి ప్రసంగంలోనే ఎమర్జెన్సీ టైంలో భారతీయులు ఎదుర్కొన్న సమస్యలను, ప్రజాస్వామ్యం మీద జరిగిన కూనీని, అప్పటి ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణిని చెప్పిన విధి విధానంతో యావత్ ప్రజలు కూడా మొదటి ప్రసంగంలోనే అదరగొట్టావయ్యా ఓం బిర్లా అంటున్నారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాము. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే వీడియో అంతా షేర్ అవుతుంది. మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకు అంటే జాతీయవాదాన్ని, ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి అందించే ఒక వారధిగానే ఆర్ వాయిస్ మన ఛానల్ నిలుస్తుంది. కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతిరోజు చెప్పింది అయినా మళ్ళీ మీకు ఒక చిన్న విన్నపంగానే చెప్తున్నాను. మన ఛానల్కి ఒక చిన్న రెంట్ బెడ్ ఆఫీస్తో పాటు కొంత ఎక్విప్మెంట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఉంటే ఇంకా మంచి మంచి అంశాలను లైవ్లో మీకు అందివ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యల మీద పోరాడడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ జరగాలంటే ఆర్థికంగా ఛానల్ కొంచెం నిలబడాల్సిన అవసరం ఉంది. మీ అందరూ సపోర్ట్ చేస్తే మాత్రం అది సాధ్యమవుతుంది. మన ఛానల్కి బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.